సెలబ్రిటీల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ తన అసిస్టెంట్ పై లైంగిక దాడి కేసులో అరెస్ట్ అయ్యారు. అవకాశాల పేరిట పలుమార్లు లైంగిక దాడి జరిపినట్టుగా బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన మరొక ముందే మరొకటి వెలుగులోకి వచ్చింది. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్లో అందరికీ సాయం చేస్తూ వీడియోల్ని పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా హర్ష సాయిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రేమ పేరుతో మోసం చేశారంటూ ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశారంటూ బిగ్ బాస్ ద్వారా ఫేమ్ అయిన ఒక యువతి నాసిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు యువతి పోలీస్ స్టేషన్ కు చేరుకుని హర్ష సాయిపై ఫిర్యాదు చేసింది. అతనితో పాటు తండ్రి రాధాకృష్ణపై సైతం ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం అందుతోంది. యువతి ఫిర్యాదుతో హర్ష సాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు యువతి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసి కేసు నమోదు చేసినట్టుగా సమాచారం. తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి 2 కోట్ల వరకు మోసం చేసినట్టుగా హర్ష సాయిపై బాధితురాలు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. మొత్తానికి హర్ష సాయిపై బాధితురాలు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై హర్ష సాయి ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదిలా హర్ష సాయి స్వీయ దర్శకత్వంలో హీరోగా మెగా పేరుతో చిత్రాన్ని సైతం తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో విశ్వామిత్ర హీరోయిన్ గా నటిస్తున్నతో పాటుగా నిర్మాతగానూ ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. ఇటువంటి సమయంలో హర్ష సాయిపై కేసు నమోదు కావడం ఆయన కెరీర్కు కూడా పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.